జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై ఉత్కంఠకు తెరపడినట్టయింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ బరిలోకి దిగనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. అక్కడ ఇల్లు కూడా చూసుకుంటున్నారని అనుకున్నారు. కానీ ఇటీవల ఇరు పార్టీల అధినేతలు అభ్యర్థుల జాబితా వెల్లడించే సమయంలో జనసేన నుంచి 5 అభ్యర్థులు ప్రకటించారు. అందులో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని ఎందుకు ప్రకటించలేదన్న దానిపై సందేహాలొచ్చాయి. విస్తృత కసరత్తు తర్వాత ఎట్టకేలకు పిఠాపురం సీటే పవన్ కు హై ప్రయారిటీగా తేలింది. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 91,000 ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ భారీ విజయానికి డోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఈసారి కేవలం గెలుపు మీదే కాదు, బంపర్ మెజార్టీపై కన్నేశారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకి ఖాయమైంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్ ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవవచ్చనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది. కాగా పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే వర్మ కొనసాగుతున్నారు. ఈయనకు బలమైన నేతగా పేరుంది. అయితే పిఠాపురం సీటును తొలుత జనసేన కోరినప్పుడు వర్మను దృష్టిలో ఉంచుకొని వేరే నియోజకవర్గాన్ని అడగాలని టీడీపీ కోరింది. కానీ జనసేన ఈ సీటుపై పట్టుబట్టడం, అది కూడా స్వయంగా పవన్ పోటీ చేయాలని నిర్ణయించడంతో టీడీపీ ఓకే చేసినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల కోసం జనసేన మొదటి నుంచి కాకినాడ జిల్లాపైనే ఎక్కువ దృష్టి సారించింది. గత ఏడాది పవన్ ప్రారంభించిన తొలి విడత వారాహి యాత్ర కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురంలో 2 రోజులు బస చేసి ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. మరోపక్క కొన్ని రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు వద్ద 4 ఎకరాల్లోని ఓ హెలీప్యాడ్ ను జనసేన 2 నెలలకు లీజ్ తీసుకుంది. పిఠాపురం నుంచి పోటీ చేసే ఉద్దేశంతోనే ముందుగానే హెలీప్యాడ్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఎన్నికల గంట మోగగానే పవన్ పిఠాపురానికి నేరుగా హెలికాప్టర్లో వచ్చి నామినేషన్ వేస్తారని, ప్రచారం కూడా చేస్తారని అంటున్నారు. గురువారం టీడీపీ జనసేన కూటమిగా తాడేపల్లిగూడెంలో జరిగే తెలుగు జన విజయకేతనం జెండా పేరుతో జరిగే సభలో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే స్థానం ప్రకటించే అవకాశం ఉంది. మరి పిఠాపురంలో పవన్ జోరుపై జన సైనికులు నమ్మకంతో ఉన్నారు.